హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ విప్పింగ్ క్రీమ్, మనము మార్కెట్లో ఒక మంచి బేకరీకి వెళ్ళి పేస్ట్రీ తింటే ఎంత స్మూత్ టెక్స్చర్డ్ పేస్ట్రీ మీద ఆ విప్పింగ్ క్రీమ్ అనేది ఉంటుందో సేమ్ అలాగే వచ్చే విప్పింగ్ క్రీమ్ని మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్ టు విత్ ఇన్ 5 minutes. మీరు దీన్ని హ్యాండ్ విస్కర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బ్లెండర్ అయితే మనకు ఒక 1 or 2 minutes టైం తగ్గుతుంది. హ్యాండ్ బ్లెండర్ అయితే, విస్కర్ అయితే ఒక 3 to 4 minutes టైం పడుతుంది. అంతకు మించి 5 నిమిషాలకు మించి ఇది తయారు చేసుకోవడానికి టైం పట్టదండి. కాకపోతే ప్రిపరేషన్ ముందుగా మనం చేసుకునే బౌల్ని, ఒకవేళ ఎలక్ట్రిక్ బ్లెండర్ వాడితే దాని బ్లేడ్స్ని, లేకపోతే విస్కర్ని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మనకు కావాల్సిన ఓన్లీ 2 ingredients ఏంటంటే, 1 కప్పు పాలు, 1 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. మీరు షాప్స్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటే తెచ్చుకోండి. మీకు కుదరకపోతే నేను ఆన్లైన్లో తెప్పించుకునే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ పిన్ చేసిన కామెంట్లో కానీ ఇస్తాను. అందులో చెక్ చేశారంటే మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు అమెజాన్లో. ఫస్ట్ ఈ బౌల్లో మనం పాలు, విప్పింగ్ క్రీమ్ పౌడర్ 2 వేసి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి 2 కలిసేలాగా మనం స్పూన్ తోటి చక్కగా బీట్ చేసుకొని తర్వాత విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ బ్లెండ్ చేయడం మొదలు పెట్టండి. ఎలక్ట్రిక్ బ్లెండర్ అయితే 1 or 2 minutesలో రెడీ అయిపోతుంది. కొంచెం విస్కర్ అయితే మీకు 3 to 4 minutes పడుతుంది. అంతేనండి, ఇంకా మీరు ఇందులో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇన్బిల్ట్గా ఈ పౌడర్లోనే షుగర్ అనేది కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మైల్డ్ స్వీట్గా, అసలు తీపి అనేది అనిపించకుండా స్మూత్ టెక్స్చర్డ్గా మనకి పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది వితిన్ 5 minutes రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బ్లెండర్ యూస్ చేస్తున్నాను, సో నాకు 1-2 minutes కంటే ఎక్కువ టైం పట్టలేదు. దీంట్లో మీరు వెనిలా బేస్డ్ కేక్ కానీ ఏదన్నా ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. కాదు మీరు చేసే పేస్ట్రీ కేక్ అయ్యి దాంట్లో స్ట్రాబెర్రీ ఫ్లేవరు, చాక్లెట్ ఫ్లేవర్ అనుకుంటే మీరు ఏది చేస్తుంటే దానికి సంబంధించిన వెనిలా ఎసెన్సో, స్ట్రాబెర్రీ ఎసెన్సో, చాక్లెట్ ఎసెన్స్ అనేవి యాడ్ చేసుకుంటే అకార్డింగ్గా మీ యొక్క ప్రిపరేషన్కి ఇది సరిపోతుంది అనమాట. లేదంటే ప్లెయిన్గా మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా స్టిఫ్ పీక్స్ అంటారు వీటిని, అంటే మనం పట్టుకొని పైకి లేపి ఊపినా కూడా జారుగా లేకుండా స్టిఫ్గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. తర్వాత మీరు ఏదైతే కేక్ ఏది ప్రిపేర్ చేసుకుంటారో దాని మీద పైపింగ్ బ్యాగ్స్ దొరుకుతాయి, దాంట్లో ఫిల్ చేసి మీకు నచ్చిన డెకరేషన్తో మీ కేక్ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ నాది రెడీ అయిపోయిందండి. నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. మా పాప వెనిలా ఫ్లేవర్ అడిగిందని చెప్పేసి నేను ఒక ఫ్యూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. మొన్న రీసెంట్గా మీకు కప్ కేక్స్ చేసి చూపించాను, వాటి మీద కొద్దిగా ఇది డెకరేట్ చేసి ఇచ్చామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా బేకరీ ఫుడ్స్ అనే ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేయండి. ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో, పిన్నెడ్ కామెంట్స్లో ఉంటాయి, ఒకసారి చూసుకోవచ్చు. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్, టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.